ఈ సినిమా చూసిన వాళ్ళు నిజంగా చనిపోతున్నారు. అంతరించిపోయిన సినిమా తిరిగి వచ్చింది. ఆ కథని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆంట్రమ్ సినిమా డైరెక్టర్ సినిమా చూడడం సేఫ్ కాదు అన్నాడు. ఒకరోజు సినిమా థియేటర్ మంటలు వచ్చి కాలిపోయింది. థియేటర్లో ఆంట్రమ్ సినిమా ఆడుతుంది. ఆంట్రమ్ సినిమా చూస్తున్న 56 మంది మంటలో చనిపోయారు. ఆ మంట ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఫైర్ ఫైటర్స్ ఫోరెన్సిక్ టీమ్ చెక్ చేసి చెప్పింది ఏంటంటే మంట థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది అని. ఆంట్రమ్ ఒక్క థియేటర్లోనే రిలీజ్ అయింది. ఆ థియేటర్ కాలిపోయింది. ఆంట్రమ్ శాపం ఉన్న సినిమా అని సినిమా చూసిన వాళ్ళందరూ చనిపోతున్నారని చెప్పుకుంటున్నారు. ఆంట్రమ్ సినిమా తీసిన వాళ్లే సినిమా చూడొద్దు అని చెప్పారు. ఆంట్రమ్ సినిమా చూసిన 24 గంటల్లో జానెట్ అనే ఆమె మూర్ఛ వచ్చి చనిపోయింది. టామ్ సినిమా చూశాక తన ఇంట్లో షాక్ కొట్టి చనిపోయాడు. సినిమా చూసిన కొన్ని గంటల తరువాత జో బీచ్ కి వెళ్ళాడు. అక్కడ విషపూరితమైన స్టోన్ ఫిష్ కరిచింది. 1993లో ఆఖరిసారిగా సినిమా థియేటర్లో వేశారు. సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి సినిమా చూస్తే ఏమవుతుందో తెలిసే వచ్చారు. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపట్లో అందరికీ భయం వేసి థియేటర్ బయటికి పరిగెత్తారు. కానీ థియేటర్ డోర్ లాక్ చేసి ఉంది. ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. 30 మందికి గాయాలయ్యాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది. తరువాత తెలిసిందేంటంటే వాళ్ళు కొన్న పాప్కార్న్ అమ్మే అతను డ్రగ్స్ కలిపాడు అని. అప్పటి నుంచి సినిమా ఎక్కడా వెయ్యలేదు. ఇప్పుడు ఆంట్రమ్ సినిమాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేట్ ఒరాలీ అక్క తమ్ముళ్ళు. వాళ్ళ పెట్ డాగ్ మ్యాక్సిన్ చనిపోయింది. నేట్ కి మ్యాక్సిన్ నరకానికి వెళ్ళింది అనిపిస్తుంది. రోజు నేట్ కి మ్యాక్సిన్ నరకంలో ఉన్నట్టు పీడకలలు వస్తాయి. నేట్ ఒరాలీ మ్యాక్సిన్ ఆత్మని నరకం నుంచి విడిపించడానికి నరకంకి వెళ్ళాలి అనుకుంటారు. అందుకని అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళడానికి ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన వస్తువు అక్కడ వదిలేసి అడవిలోకి వెళ్ళాలి. నేట్ తన బెల్ట్ ని అక్కడ వదిలేస్తాడు. చెట్టు మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి బయటికి వెళ్ళలేదు అని రాసి ఉంటుంది. నేట్ ఒరాలీ అడవిలో నడుచుకుంటూ వెళ్తారు. అడవిలో ఒక చోట డెవిల్ లూసిఫర్ స్వర్గం నుంచి కింద పడ్డాడు. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే నరకం ఉంటుంది. నరకం ఉన్న చోటుకి వెళ్తారు. నేల మీద దేవుడు విగ్రహాలు పెడతారు. తవ్వే ముందు మాకు ఏమీ అవ్వకూడదు అని మంత్రం చదివి తవ్వడం మొదలు పెడతారు. ఎంత లోతు తవ్వుతుంటే అడవి అంత చీకటిగా అవుతుంది. నరకం మొదటి లేయర్ నిఫాస్టస్. నేట్ కి చెట్టు వెనక ఎవరో కనిపిస్తారు. ఒరాలీ నేట్ ని భోజనం చేయడానికి తీసుకువెళ్తుంది. వాళ్ళకి ఎవరో అటువైపు వెళ్తున్నట్టు కనిపిస్తారు. అతనిని ఫాలో అవుతారు. అతని దగ్గర బాక్స్ లో వస్తువులు ఉంటాయి. ఒక చోట బట్టలు విప్పి ఒక బొమ్మని పట్టుకొని ఏడ్చి కత్తితో పొడుచుకోబోతాడు. నేట్ వద్దు అని అరుస్తాడు. అతను నేట్ వాళ్ళకి సారీ చెప్పి బట్టలు బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. నేట్ ఒరాలీ గుంట తవ్వుతూ ఉంటారు. గుంటలో వాళ్ళకి గన్ దొరుకుతుంది. నేట్ కి దూరంగా ఎవరో కనిపిస్తారు. నేట్ కి భయం వేసి అరుస్తాడు. ఒరాలీ ఉలిక్కిపడి గన్ ట్రిగర్ నొక్కుతుంది. గన్ లో బుల్లెట్స్ ఉంటాయి. వాళ్ళు నైట్ అక్కడే క్యాంప్ వేసుకొని పడుకుంటారు. నేట్ నిద్రపోయే ముందు మాకేమీ జరగకూడదు అని మంత్రం చదువుకుంటాడు. నేట్ ఆ రోజు నైట్ బ్రష్ చెయ్యలేదు. ఒరాలీ బ్రష్ చెయ్యమన్నా చెయ్యడు. ఒరాలీ బుక్ తీసి సర్బరస్ గురించి చెప్తుంది. నరకాన్ని 3 తలలు ఉన్న కుక్క కాపలా ఉంటుంది. సర్బరస్ నరకం నుంచి ఎవరిని బయటికి వెళ్లకుండా మనుషుల్ని బ్రతికి ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా చూస్తుంది. నేట్ మనం వెళ్తున్నామని సర్బరస్ కి తెలుస్తుందా అని అడుగుతాడు. ఒరాలీ సర్బరస్ 5th లేయర్ లో నరకం గేట్స్ కి కట్టేసి ఉంటుంది. అయినా మన దగ్గర బ్యాడ్ స్మెల్ రాకపోతే మనల్ని కనుక్కోలేదు అంటుంది. నేట్ వెంటనే బ్రష్ చేయడానికి
దగ్గరికి వెళ్తాడు. నేట్ కి బయట చెరువులో ఒక అతను బోట్ నడుపుతూ బోట్ లో ఒక అమ్మాయి కూర్చున్నట్టు కనిపిస్తుంది. నేట్ కి నైట్ వాళ్ళు తవ్విన గుంటలో నుంచి దయ్యం బయటికి వస్తున్నట్టు పీడకల వస్తుంది. నరకానికి రెండో లేయర్ మెలిఫికస్. నెక్స్ట్ రోజు పొద్దున నేట్ ఒరాలి గుంట తవ్వుతూ ఉంటారు. నేట్ సడన్ గా గుంటలో నుంచి బయటికి వెళ్లి కింద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ మనం ఇప్పుడు రెండవ లేయర్ లో ఉన్నాము అంటాడు. ఒరాలి నీకు ఎలా తెలుసు అంటే నేట్ వాళ్ళు నన్ను గీరారు అంటాడు. నేట్ చేతి మీద గీరిన దెబ్బలు ఉంటాయి. ఒరాలి నేట్ చేతి మీద హోలీ వాటర్ పోస్తుంది. నరకం రెండవ లేయర్ లోకి వచ్చారు కాబట్టి ఒరాలి ఇప్పుడు మనం మ్యాక్సిన్ ని వెతుకుదాం. మ్యాక్సిన్ మనకి కనపడదు కానీ మ్యాక్సిన్ కి సంబంధించిన వస్తువు వెతకాలి అంటుంది. ఇద్దరూ వెతకడానికి వెళ్తారు. ఒరాలి నేట్ కి తెలియకుండా ఒక చోట మ్యాక్సిన్ కాలర్ పెడుతుంది. నేట్ సడన్ గా ఇప్పుడు మనం మూడవ లేయర్ లో ఉన్నాము అంటాడు. అప్పుడు ఏదో సౌండ్స్ వస్తాయి. నరకానికి మూడవ లేయర్ డిమోనియం. నేట్ అక్కడ నుంచి పరిగెత్తుతాడు. ఒరాలి మ్యాక్సిన్ కాలర్ తీసుకొని నేట్ తో వెళ్తుంది. ఒక చోట ఇద్దరు మనుషులు ఉంటారు. నేట్ ఒరాలి దాంకొని చూస్తారు. అక్కడ సైతాన్ బొమ్మ లాంటి దాని కింద మంట పెట్టి ఏదో సైతాన్ పూజ చేస్తూ ఉంటారు. ఆ సైతాన్ బొమ్మ పక్కన ఏడుస్తూ పొడుచుకోబోయిన అతని బొమ్మ అక్కడ ఉంటుంది. సైతాన్ బొమ్మ కదులుతూ ఉంటుంది. అది చూసి ఒరాలీకి భయం వేసి నేట్ ని తీసుకొని అక్కడి నుంచి తొందరగా క్యాంప్ కి వెళ్లి బ్యాగ్ సర్దుకుంటుంది. నేట్ మ్యాక్సిన్ ని వెతకాలని గుంట తవ్వుతాడు. ఒరాలి ఇప్పుడు మనం వెళ్ళాలి, మ్యాక్సిన్ కోసం మళ్ళీ వద్దాం అంటుంది. అంతలో ఏదో సౌండ్ వచ్చి ఆకాశం నల్లగా అవుతుంది. ఇద్దరు అక్కడి నుంచి పరిగెడతారు. నేట్ కి ఎవరో వాళ్ళను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. చెరువులో బోట్ ఉంటే బోట్ ఎక్కుతారు. ఒరాలి బోట్ నడుపుతుంది. నేట్ బోట్ లో కూర్చుంటాడు. ఒరాలి వెనక్కి తిరిగి చూస్తే బోట్ లో నేట్ ఉండడు. నేట్ నీళ్లలో మునిగిపోయి ఉంటాడు. ఒరాలి నీళ్లలోకి దిగి నేట్ ని పైకి లాగుతుంది. మమ్మల్ని కాపాడండి అని మంత్రం చదువుకుంటారు. చెరువు అవతల వైపుకి వెళ్లి బోట్ దిగుతారు. అడవి నుంచి బయటికి వెళ్తారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు తవ్విన గుంట దగ్గరికే వస్తారు. అక్కడ చైన్ కదులుతుంది. నేట్ సర్బరస్ వచ్చింది అని అరుస్తాడు. ఒరాలి నేట్ ని క్యాంప్ లోకి తీసుకువెళ్లి నేను నీకు అబద్ధం చెప్పాను, మ్యాక్సిన్ ని నరకం నుంచి కాపాడడం, గుంట తవ్వి నరకానికి వెళ్లడం, సర్బరస్ అన్ని అబద్ధాలు. నీకు మ్యాక్సిన్ గురించి వచ్చే పీడ కలలు ఆపాలని నేను ఇలా చేశాను. మ్యాక్సిన్ ని కాపాడాను అని నిన్ను నమ్మిస్తే నీకు కలలు రావేమో అని అంటుంది. నేట్ నువ్వు నన్ను మ్యాక్సిన్ కాలర్ తో మోసం చేస్తావు అని నాకు తెలుసు అంటాడు. ఒరాలి షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళకి బయట కుక్క అరుపు వినిపిస్తుంది. ఇద్దరు అక్కడి నుంచి పరిగెత్తి చెట్టెక్కుతారు. నరకంకి 4వ లేయర్ ఇన్కార్నేటస్ డస్ట్ మెటస్. నెక్స్ట్ రోజు పొద్దున సైతాన్ కి పూజ చేసిన ఇద్దరు నేట్ క్యాంప్ కి వస్తారు. నేట్ కర్ర తీసుకొని వాళ్ళ ముందుకి వెళ్తాడు. వాళ్ళు నేట్ ఒరాలీని గన్ తో షూట్ చేసి వాళ్ళ షెడ్ కి తీసుకువెళ్తారు. నేట్ ఒరాలీని కేజెస్ లో పెడతారు. సైతాన్ కి పూజ చేసే బొమ్మ అక్కడే ఉంటుంది. నేట్ ని కేజ్ లో నుంచి తీసి సైతాన్ బొమ్మలో పెడతారు. బొమ్మ కింద మంట పెడతారు. ఒరాలి వద్దు వద్దు అని అరుస్తూ కేజ్ డోర్ ని తంతుంది. గట్టిగా తన్నాక డోర్ ఓపెన్ అవుతుంది. ఒరాలి బయటికి వెళ్లి అక్కడ గన్ ఉంటే తీసుకొని ఒక అతన్ని షూట్ చేస్తుంది. నేట్ ని బొమ్మ నుంచి బయటికి తీస్తుంది. నేట్ ని అక్కడి నుంచి పంపుతుంది. ఒరాలి అక్కడ ఉన్న వేరే అతన్ని కూడా షూట్ చేస్తుంది. నరకంకి 5వ లేయర్ అవిసిస్. నేట్ ఒరాలి సపరేట్ అవుతారు. నేట్ క్యాంప్ కి వెళ్తారు. నేట్ కి క్యాంప్ దగ్గర ఇంకా చైన్ కనిపిస్తుంది. ఏంటి అని చూడడానికి వెళ్తాడు. అక్కడ ఉన్నది మామూలు కుక్క. దాని కాలు ట్రాప్ లో ఇరుక్కుంది. కాలికి దెబ్బ తగులుతుంది. నేట్ ట్రాప్ ని తీస్తాడు. కుక్క వెళ్ళిపోతుంది. ట్రాప్ కి చైన్ ఉంటుంది. నిన్న నేట్ వాళ్ళు భయపడింది ఈ చైన్ ని చూసే. ఒరాలీకి ఎంత వెతికినా నేట్ కనపడడు. ఒరాలీకి ఇప్పుడు తనని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. తవ్విన గుంట పూడ్చాలని చూస్తుంది. ఒరాలీకి భయం వేస్తుంది. క్యాంప్ లో ఏడుస్తూ కూర్చుంటుంది. తనకి చైన్ సౌండ్ వస్తుంది. సర్బరస్ అని గన్ తో షూట్ చేస్తుంది. కానీ అది సర్బరస్ కాదు.
నేతే చైన్ లాగుతూ క్యాంప్ కి వస్తాడు. ఇది ఆండ్రమ్ సినిమా. ఈ సినిమా తీసిన వాళ్ళు సినిమా డిస్టర్బింగ్ గా ఉంది అని అంటారు. తన తమ్ముడిని కాపాడుకోవాలి అనుకున్న అక్క చివరికి తన చేతులతోనే వాళ్ళ తమ్ముడిని చంపుకుంది. వాళ్ళు నరకానికి వెళ్లారా లేదా నరకమే వాళ్ళ దగ్గరికి వచ్చిందా? మీకు ఏమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.